లో తప్పులు చేసినటువంటి వాళ్ళని గద్దిస్తున్నాడు అని చెప్పేసి కొన్ని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా గమనిస్తే ఎక్కడైతే బీసీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారో, ఎక్కడైతే బీసీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు రాయటం, వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళని బెదిరించటం, ఇవి తప్ప ఎక్కడైనా సరే వీళ్ళ సామాజిక వర్గము లేకపోతే రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరిని అదుపు చేసేటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలోనే ఏం చెప్పారు? అసలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా తిట్టాడు జేసీ ప్రభాకర్ రెడ్డి? ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్లే కదా, కూటమిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ. మన చంద్రబాబు నాయుడే ఆ నరేంద్ర మోడీని ఎన్ని భాషలోనే అన్ని భాషల్లో పొగుడుతున్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు తిట్టాడు. ఏమన్నా చెప్పగలిగాడా? ఏం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ రోజున బీటెక్ రవి వ్యవహారం కేవలం ఏదో కడపకు పరిమితమనో లేకపోతే ఇంకోటి రాయలసీమ లేదా జేసీ ప్రభాకర్ రెడ్డి పరిమితం, మిగతా అన్ని చోట్ల కూడా దాదాపుగా ఈ విధమైనటువంటి పంచాయతీలు అంటే మిగిలిన చోట్ల అండి వెర్బల్ డ్యూయల్ అంటే మాటలతోటి కొట్లాట నడిచింది, కానీ బాహాబాహి దిగటం అనేది ఇదే. మీకు అచ్చం షోలే సినిమాలో గబ్బర్ సింగ్ ఆ జీప్ మీద ఎక్కి కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చేస్తాడు చూడండి, ఆ జులుం అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతుంది. పాపం జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు అక్కడి నుంచి పరారయ్యారు, వాళ్ళు ఎంబడపడి కొడుతుంటే పరారయ్యారు. ఎమ్మెల్సీ గారి సతీమణి చివరికి ధర్నాకు కూర్చుంది, ఆవిడ రామ్ గోపాల్ రెడ్డి గారి సతీమణి. ఇంత భయానకమైన వాతావరణం. జస్ట్ మైనింగ్ టెండర్స్ అండి, అవి చిన్నవి 3 ఇసుక. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాడు కాకినాడ జనసేన వాళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్తే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు దాడి చేస్తే ఏ విధంగా పరిస్థితులు దాని మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు, ఇవన్నీ కూడా మనం చూసాం. మహిళా కార్యకర్తలు అన్ని కూడా చూడకుండా వాళ్ళ మీద దాడులు చేశారు జనసేనకు సంబంధించినటువంటి. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ మీద ఈ రోజున కడపకు సంబంధించినటువంటి మైనింగ్ టెండర్ల విషయంలో జరిగితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏం ప్రాధాన్యత ఉన్నట్టు, లేకపోతే ప్రభుత్వంలో సంబంధించినటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్దన్న పాత్ర పోషించి మిగతా ఇప్పుడు టెండర్లకు సంబంధించినటువంటి వస్తుందా రాదనేటువంటి విషయం ముందు ప్రజాస్వామ్యతంగా టెండర్లు వేసేటువంటి పరిస్థితి అన్న ఉండాలి కదా. జనసేన పార్టీకి సంబంధించి జనసేన రాయలసీమలో ఎంతో కొంత ఎదుగుదల కోసం కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 1-2 ఇష్యూస్లో కూడా పబ్లిక్ ఇష్యూస్, మొన్న ఎండిఓకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదే పవన్ కళ్యాణ్ కొంత అక్కడ ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి ఉన్న చోట పవన్ కళ్యాణ్ వెళ్ళి రాయలసీమలో కొంత ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉందంటే ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్యలు. మరి దీని మీద పవన్ కళ్యాణ్ ఏం రెస్పాండ్ అవుతాడు, లేకపోతే అరుణ గారి దగ్గరికి వెళ్దామండి, ఆదేశించాడా లేదా చంద్రబాబు నాయుడు అనేది తెలియదు. అరుణ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ గారు చూశారు కదా, ఎమ్మెల్సీ గారి సతీమణి ధర్నాకు దిగాల్సిన పరిస్థితి, సొంత పార్టీ నాయకుడి నుంచి దౌర్జన్యం. ఓ పక్క మద్దతుగా వెళ్ళినందుకు గాను జనసేన నాయకులు ద్వితీయ శ్రేణి నాయకత్వం కార్యకర్తలు వీపులు